అతిక్రమముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడంట క్రీస్తు మన కొరకు చనిపోయాను కదండి. ఇప్పుడు చదివాం కదా యెషయా గ్రంథం అంతా కూడా కదా. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు కదా. ఆయన్ని పోల్చుకోవడానికి, మనం జాలిపడడానికి అసలు ఆయన ముఖంలో ఏమాత్రము ఆకర్షింపబడే విధంగా లేదంట కదా. కొరడాలతో కొట్టారు కదా, ముఖం మీద ఉమ్మేశారు, బాధింపబడి నోరు తెరవలేదు. ఈ రోజుల్లో ఒక్క మాట మనల్ని ఎవరినంటే వెంటనే దానికి తిరిగి సమాధానం చెప్పేంత వరకు మనకి మనశ్శాంతి ఉండదు. కానీ బాధింపబడి ఆయన నోరు తెరవలేదంట. హల్లెలూయా. ఎందుకింత ప్రేమ? ఏమి చూసి? అసలు మనలో ఏముంది? మనల్ని ఇంతగా ఒకళ్ళు ప్రేమించగలరా? అసలు ఎవరినైనా చూపించగలరండి? మన కుటుంబం, భర్త, పిల్లలు, ఎవరైనా లోకంలో ఎవరైనా ఇంత పరిమితి, ఎంతో కొంత పరిమితి ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. ఇంతవరకు మాత్రమే వాళ్ళ పరిమితులు ఉంటాయి. కానీ హద్దులు ఎరుగని ప్రేమ పరిమితులు చూసుకోలేదు, స్థాయి చూసేది కాదు. ఏ స్థితిలో ఉన్నా, ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు ఆయన గాయాలు మనల్ని రేపినా అదే ప్రేమతో, అదే జాలితో కదండి. ఈ రోజున్న ప్రేమ రేపు ఉంటుందా? రేపున్న ప్రేమ ఎల్లుండి ఉంటుందా? కదా. నూతనంగా ఆయన ప్రేమగా మనల్ని ఎట్లా చూపిస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పాపులు ఉండగానే కదా, బలహీనంగా ఉండగానే, మన స్థితుల్లో మన పాపములు పొరలాడుచుండగానే ఆయన రక్తంతో మనల్ని కడిగిన ప్రేమ అండి. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, ఆశీర్వాదం ఇవ్వడానికి, తండ్రితో నిత్యము మనము జీవించడానికి ఆయన మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో త్యాగం ఎలా ఉంది తెలుసా? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి, కానీ మనకి దేవుని శక్తి. ఆ శక్తి తెలుసుకున్నాం కాబట్టి మనం ఎక్కడున్నాము. వెర్రితనంగా ఉంది కాబట్టి అనేక మంది జనులు బయట ఉన్నారు. అలాగా వాళ్ళని ఉంచడం దేవుని చిత్తం కాదు. కానీ ఈ సిలువ సువార్తను ఏం చేయాలి తెలుసా? అనేక మందికి చాటి చెప్పాలి. నోటితో కాదండి, మన ప్రవర్తనతో. హల్లెలూయా. మనల్ని చూడగానే ఎలా ఉండాలి తెలుసా? ఇది నిజమైన క్రైస్తవ్యం. మనం మాట్లాడితే కాదు, మన ప్రవర్తనను బట్టి, మనల్ని బట్టి సిలువ ప్రేమ మనలో చూపించగలిగితే అందరూ కూడా ఈరోజు ఏం చేస్తారు తెలుసా? ఆయన సిలువ శక్తిని తెలుసుకుంటారు. హల్లెలూయా. మరి సమయం అవుతుంది కాబట్టి ఇంక నేను ఏం చెప్పదలుచుకోలేదు. మరి మొదటిగా 7 మాటలు కూడా మరి వివరించడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ సమయం ఇచ్చిన దైవ సేవ. శుభ శుక్రవారం మొదటి మాటగా క్షమించు అనే మాట నా జీవితంలో నేను చాలామందిని క్షమించలేను. అయినప్పటికీ దేవుడు ఎందుకు ఆ మాట నాకు ఇచ్చాడు, అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా దేవుడు సిలువలో పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఆయన ఎంతో దూషించబడి, మనుషుల చేత కొట్టబడి, వేడవబడి, అప్పుడే అంతకు ముందు రాత్రి పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు మరి ఒక్కసారి చెవి తెగ నరుకుతాడు. అందులో ఒకరిని నరికినప్పుడు వెంటనే దేవుడు వెళ్ళి వెంటనే ఆ చెవిని తీసుకెళ్ళి స్వస్థపరుస్తాడు. ఎందుకంటే క్షమించే గుణం అక్కడే ఫస్ట్ మనకు కనబడుతుంది. అందరినీ క్షమించాడు. శిష్యులతో ఉన్నప్పుడు కూడా మనమైతే ఈ లోకంలో చాలామందిని ఇష్టంగా, ప్రేమగా ఉంటాం. కానీ వాళ్ళందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఆ బాధ మనం వివరించలేం. కానీ శిష్యుల్ని మరి వదిలేసి వెళ్ళేటప్పుడు ఆ రాత్రి వాళ్ళందరికీ భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఆ సిద్ధపరిచినప్పుడు రొట్టెను విరిచి వాళ్ళకి పెట్టి పానం ఇచ్చి, ఇదే నా చివరి భోజనం, ఇంకా దేవుడి దగ్గరికి తండ్రి నన్ను పిలుస్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఇంకా మీరు ఉండండి అని చెప్పేసి దేవుడు చాలా తన శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా తన స్వీకరించి చాలా బాధపడి ఉంటారు. మనమైతే ఎవరినైనా విడిచి వెళ్ళిపోతే మనకు చాలా బాధ ఉంటుంది. కానీ వాళ్ళ శిష్యులు అయితే చాలా బాధపడి ఉంటారు ఆ విషయంలో. కానీ సిలువలో తన వేలాడుతూ కూడా ఎంతో శ్రమ పొంది తన రక్తాన్ని దారులుగా కాచినప్పుడు దేవుడు మన కోసం ఎంత త్యాగం చేశాడో అక్కడ మనం గుర్తించవచ్చు. ఇప్పుడే యెషయా గ్రంథంలో చదివాం కదా, మనకి రక్షణ ఇవ్వాలని, మనకి స్వస్థత ఇవ్వాలని ఆయన గాయాలు మన కొరకు పొందుకున్నాడో, మనకి సమాధానార్థమైన బలి, అంటే మనకి సమాధానాన్ని, మనకే తండ్రికి సమాధానం కలగాలని ఆయన ఒక బలిగా అక్కడ అయ్యాడు. తన మన జీవితంలో చేసిన మేలును బట్టి ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. ప్రతి విషయంలో విజ్ఞాపన చేశాడు. ఆయన ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన అయితే మనం ఎవరం చేయలేము. దేవుడు మన కోసం విజ్ఞాపన ఎంతగానో చేశాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మళ్ళీ అబ్రహాం విజ్ఞాపన చేస్తాడు తన తమ్ముడు కొరకు, అది కూడా ఒక విజ్ఞాపనే. ఎస్తేర్ తన ప్రజల కొరకు చేద్దాం, అది కూడా ఒక విజ్ఞాపన. దానియేలు చేస్తాడు. ఇలా చూస్తే మోషే కూడా ఒక విజ్ఞాపన చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు మధ్యలోనే నాశనం అయిపోవాలనుకున్నప్పుడు, వాళ్ళందరినీ నాశనం చేయాలనుకుంటే ఫస్ట్ జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయమని చెప్తాడు. ఒక విజ్ఞాపన గుణం కలిగి ఉన్నాడు దేవుడు మనకిచ్చిన గొప్ప తలంతులను బట్టి ఆయన విషయంలో మనం ఎంతగానో ఆయనకు రుణస్థులం అయి ఉంటాం. క్షమించే గుణం కలిగి ఉండాలి.
కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఎవడైనను తనకి హాని చేసుకుని ఎడల ఒకడు తనొకడు సహించుకొనుచు ఒకడినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. ఈ క్షమించే గుణం యేసు ప్రభులో మాత్రమే మనం చూడగలం. మనుషుల్లో అయితే మనం ఎవ్వరూ క్షమాగుణం కలిగిన వాళ్ళు లేము. ఈ రోజుల్లో మనం ఎవరినైనా క్షమించేలాగా ఉన్నామంటే ఎవరినే క్షమించలేము. దేవుడు ఒక్కడ మాత్రం అందరినీ క్షమించేవాడు అయి ఉన్నాడు. ఆ క్షమించేవాడు కనుకనే మన అందరి పాపాల కొరకు ఆయన సిలువలో మరణించి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఒకరినొకరు క్షమించుకోమని దేవుడు చెప్పాడు. మరి అలాగే మనం అందరూ క్షమాగుణం కలిగి ఉండాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అధికముగా హెచ్చింపబడితివి, అధికముగా హెచ్చింపబడితివి. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కరిగించుమయా. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కరిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. మొట్టమొదటిగా దేవుని నామన స్తోత్రం. వచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నేను చెప్పబోయే మాట ఏంటంటే దేవుడి సిలువలో పలికిన మాట 7 మాటల్లో 2వ మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. అసలు ఈ మాట ఎవరెవరి మధ్య జరిగిందనేది ఇప్పుడు మనం చూద్దాం. అంటే సిలువ వేసేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక్కళ్ళనే సిలువ వేశారా? కాదు కదండి. ఆయనతో పాటు 2 దొంగలను కూడా ఆయనకి కుడివైపు ఒకళ్ళని ఎడం వైపు ఒకళ్ళని సిలువ వేశారు. అందులో మొదటి దొంగ అంటాడు, నిజంగా నువ్వు క్రీస్తువు కదా, నువ్వు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, ఎందుకు మనకి ఇక్కడ ఈ బాధలు పడడం, వీళ్ళతో కొట్టించుకోవడం ఇలాగా అలాగని మొదటి దొంగ అంటాడనమాట. అప్పుడు 2వ దొంగ అంటాడు మొదటి దొంగతో, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? అసలు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం చేసిన తప్పుకి మనకి శిక్ష సరైనదే. మనం తప్పు చేసాం కాబట్టి మనం శిక్ష భరించాల్సిందే. కానీ ఈయన ఏ తప్పు ఉంది? ఈయన ఏ తప్పు చేయలేదే కదా, అయినా కానీ ఈయన శిక్ష భరించవలసిన పనేంటి అని అప్పుడు ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తాడు ఆ 2వ దొంగ. అంటే దొంగ అంటే మొదటి దొంగ చేసిన తప్పు, 2వ దొంగ చేసిన తప్పు, ఇద్దరు చేసిన తప్పు ఒకటే. కానీ ఏంటంటే 2వ దొంగ మంచివాడు, మొదటి దొంగ చెడ్డవాడని కాదు, ఇద్దరు చేసింది ఒకటే తప్పు. కానీ ఏంటంటే ఆయన 2వ దొంగ లాస్ట్ స్టేజ్కి వచ్చే వరకు కూడా, లాస్ట్ స్టేజ్లో కూడా యేసుక్రీస్తుని అంగీకరిస్తాడు. అంటే ఆయనకు ఒక రాజ్యం ఉన్నది, మన పాపంలో మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు అన్న ఒక థాట్ ఆ 2వ దొంగకి ఉంది. కాబట్టే అప్పుడు అంటాడనమాట, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోనమని. అప్పుడు ఆయనకు ఒక రాజ్యం ఉందని గ్రహించాడు కాబట్టి ఆ మాట 2వ దొంగ యేసుక్రీస్తు అంటాడు. అప్పుడు అంటాడనమాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఇప్పుడు 2వ దొంగ తన తప్పును ఒప్పుకుని దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క తప్పుని క్షమించి తనకు రాజ్యంలో ఒక స్థానం అనేది సిద్ధపరిచాడు. మనం కూడానండి, మనం పాపములు చేసాం, అందరూ పాపం చేసిన వాళ్ళే, ఎవరు పాపం చేయకుండా లేరు కదా, అందరూ పాపం చేసిన వాళ్ళే. మన పాపం ఎప్పుడైతే మనం ఒప్పుకుని ఆయన ఎదుట పశ్చాత్తాపడతామో అప్పుడే మనకు కూడా ప్రభు యొక్క రాజ్యంలో ఒక స్థానం అనేది ఉంటుందన్నమాట. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. దేవుడి ఇట్టి భాగ్యాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానండి. గత సంవత్సరం లేదా దానికి ముందు సంవత్సరంలో నేను ఇదే మాటని చెప్పడం జరిగింది. గత సంవత్సరం అనుకుంటా, అది కూడా 3వ మాటనే నేను వివరించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నాకు అదే మాటని దేవుడు నాకు మళ్ళీ వివరించడానికి మళ్ళీ అవకాశం దయచేశాడు. ఈ మాట కోసం మనం తెలుసుకోవాలంటే దేవుడు శిలువ పైన 3వ మాట కింద నిర్గమాకాండంలో ఒక మాట చూపిస్తారండి. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని సన్మానింపుము అని చెప్పి ఒక మాట చూపిస్తారు.
ఆ మాటకి అర్థం ఏంటంటే తల్లిదండ్రుల పట్ల విధేయత మనం కలిగి ఉండాలి. దేవుడు సిలువ పైన అంత శ్రమలు పడుతున్నా సరే తల్లిని మర్చిపోలేదు. దేవుడు అంత శ్రమల్లోని కూడా తల్లిదండ్రులని ఆయన విడిచిపెట్టలేదు. సిలువ పైన ఉన్న ఆ శ్రమల్లోని దేవుడు యోహానుకు చూపిస్తూ ఇదిగో మా తల్లి అని చెప్పి చూపిస్తాడు. ఈ మాటలో మనకి బాధ్యత, కరుణ ఇవన్నీ కూడా మనకు కనబడతాయండి. యేసుప్రభు సిలువపై ఎంతో బాధపడి తల్లి గురించి మర్చిపోలేదు. ఇది యేసుప్రభు గారి యొక్క ప్రేమ. మనం ఏం చేస్తామంటే మనం తల్లిదండ్రులని సన్మానించడం పోవడం పక్కన పెడితే తిట్టడం స్టార్ట్ చేస్తాం. మనం పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక మాట, మనకు నోటుకు వచ్చిన మాటల్లోని ఎన్నో మాటలు మన తల్లిదండ్రులు తిడతా ఉంటామండి. అది మనకి మంచిది కాదని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. మనం తల్లిదండ్రులని ఖచ్చితంగా సన్మానించాలి. అది ఎలాంటి పొజిషన్లో ఉన్నా, మనం ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగంలో ఉన్నా, ఎంత సెటిల్డ్గా ఉన్నా, ఏం చేసినా సరే తల్లిదండ్రులు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. వాళ్ళ వృద్ధాప్యంలో కూడా వాళ్ళని మనం అంటు పెట్టుకునే ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడండి. మనకి ఉన్న ఒక బాధ్యత ఏంటంటే మనకున్న కుటుంబం, దేవుడు మనకి బాధ్యత కింద ఒక కుటుంబాన్ని అప్పచెప్పాడు. అది ఎలాంటి స్టేజ్లో ఉన్నా, ఇప్పుడు నాకున్న బాధ్యత ఏంటంటే నా కుటుంబాన్ని నేను బాగా చూసుకోవాలి. నాకు 2 పిల్లలు, ఒక అమ్మ, ఒక చెల్లి ఉన్నారు. అది నాకు ఉన్న ఫ్యామిలీ. నేను దాన్ని బాగా చూసుకోవాలని నేను అనుకుంటాను. ఒకసారి సామెతలు 23:22 ఒకసారి చదవండి. నీ కనిన తండ్రి ఉద్దేశం అంగీకరింపము, నీ తల్లి ముదివెందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఆవిడ ఎంత ముసలైపోయినా సరే మనం ఆవిడని మర్చిపోకూడదండి. ఆవిడ ఉన్న ఆ ఏజ్లో మనం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. వృద్ధాప్యంలో అని లేదంటే ఆవిడకి ఒక సపరేట్గా ఒక రూమ్ పెట్టి ఆ రూమ్లో ఆవిడ ఉంచేసి, లేదంటే ఆవిడకి మనం ఏమంటారు దాన్ని, ఇదిగో అమ్మ నీకు ఈ రూమ్ ఇస్తున్నాను, ఈ రూమ్లో నువ్వు ఉండాలి, ఈ రూమ్లో నువ్వు బయటకు రాకూడదు అని చెప్పి మనం ఒక రెస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఆవిడని ఉంచేసి ఆవిడకి మనకి పట్ల ఉన్న ఆ బంధాన్ని మనం దూరం చేయకూడదు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. తిమోతి 5:8 కూడా మీ ఇంటి వారిని మీరు సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడవుతాడంటండి. విశ్వాస త్యాగం చేసిన వాడే అంటే విశ్వాసంలో ఉన్నా సరే ఆడు తల్లిదండ్రులను కూడా చూడకపోతే ఆడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడవుతాడండి. అది మీరు పక్కా గమనించాలి. ఎందుకంటే మనం ఎంత వాక్యం విని ఇంత దేవునిలో ఉండి కూడా మన తల్లిదండ్రులను ఒకవేళ చూడకపోతే మన అవిశ్వాసులు, అంటే ఇప్పుడు హిందువులు ఉన్నారు కదండి, వాళ్ళని అవిశ్వాసులను మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఇంకా మనకన్నా ప్రేమగా చూసుకున్నారనుకోండి, దానివల్ల మనం చూడకపోతే మనకే వాళ్ళకి తేడా ఏముంటుందండి. మనం దేవుని యందు నమ్మిక ఉంచి మనం తల్లిదండ్రుల్ని చాలా బాధ్యతగా ప్రేమగా చూసుకోవాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుకున్నాక మీ అందరికీ దైవజనులకి నా వందనాలు చెల్లిస్తున్నానండి. నేను యేసుక్రీస్తు సిలువలో పలికిన 4వ మాట చెప్పబోతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఉంటుంది. ఒకసారి ఎవరన్నా చదివి సహాయం చేయండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడుచుతున్నావని అర్థము. ఇదే వాక్యం మార్కు సువార్తలో చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఉంటుందండి. ముందు చదవం కదండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో కూడా ఏలి ఏలి లామా సబక్తా అనే మాటకు మార్కు సువార్తలో చదివిన మాటకు కూడా ఒకటే అర్థం. ఏమనంటే నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావని. అయితే యేసుక్రీస్తు సిలువలో మొదటి 3 మాటలు ఈ లోకంలో ఉన్నవారి కోసం చెప్తే 4వ మాట మాత్రం ఆయన దేవునికి మొర్రపెట్టుకున్నారు. ఏమనంటే ప్రభువా నా చేయి నువ్వు నన్ను ఎందుకు విడిచావని చెప్పి మొరపెట్టుకున్నారు. యేసుక్రీస్తు సిలువలో మరణించక ముందు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థించారు. ఏం చేశారంటే 40 దినాలు సిలువలో ఉండి
ఆయన సన్నిధిలో ప్రార్థించారు. అపవాది ఆయన ఎంతగానో శోధించింది, కానీ ఆ శోధనకు కూడా ఆయన తట్టుకొని విశ్వాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థించాడు. అలాగే గెత్సెమనే తోటలో కూడా ఆయనకి ఎన్నో శోధనలు, సాతాను తనకి ఎంతగా శోధించిందంటే, కానీ ఆయన ప్రార్థన చేయడం మాత్రం మానలేదు. ఈ విషయం ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు, నిందలు. నిజంగా నువ్వు దేవుడు అయితే ఆ శిలువ దిగి కిందకి రా, ఆ మేకుల్ని తీసుకుని నువ్వు దిగురా. నిజంగా యేసుక్రీస్తు ఆ శిలువలో ఉండి ఆ మేకులు తీసుకుని కిందకు వస్తే ఈరోజు మనం ఈ పండగ చేసుకునే వాళ్ళమండి? లేదు. నిజంగా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండి నిజమే అందరూ అన్ని మాటలని అన్ని నిందించినప్పుడు యేసయ్య ఒక్క మాటను కూడా వాళ్ళని ఏమీ అనలేదు. కానీ మనమైతే ఏం చేస్తాం? ఎవరన్నా ఏదన్నా అంటే మౌనం వహించాం ఎప్పుడు కదా. నన్నే అన్నారు కాబట్టి నేను దానికి డబుల్ మాటలు మాట్లాడాలని చెప్పి మాట్లాడతాం. కానీ యేసయ్య సిలువలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా సహించాడు. ఆయన మౌనం వహించి దేవునికి మాత్రమే ప్రార్థించాడు. నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి మాత్రం మనం విడవకూడదండి. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు సైకిల్ ఉంటుంది, సైకిల్ మనందరికీ తెలుసు కదా. ఆ సైకిల్కి ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ ఊడిపోతే సైకిల్ ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. అటు ఊడిపోయినా ఇటు ఊడిపోయినా కానీ మధ్యలో సైకిల్ ఆగిపోతుంది. దాన్ని మనం మళ్ళీ లింక్ కనెక్ట్ చేసి పెడితేనే అది కరెక్ట్గా వెళ్తుంది. మన విశ్వాస జీవితంలో కూడా ప్రార్థన అనే పట్టుదల మనలో ఉండాలి. ఈ వాక్యం అనే పట్టుదల మనలో ఉండాలి. ప్రార్థన లేకపోయినా, వాక్యం అనే జీవితం మనలో లేకపోయినా మనం కూడా ముందుకు సాగలేం. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఎన్నో అవమానాలు, ఇంచుమించు 3 గంటలైన సమయం తర్వాత అక్కడ ఏం జరిగింది? చీకటి కమ్మింది. పాపం ఎక్కడ జరుగుతుంది? వెలుగులో జరుగుతుందా? జరగదు, చీకట్లోనే జరుగుతుంది. చీకట్లో కూడా వాళ్ళందరూ దేవుణ్ణి ఎలా నిందించారంటే, నువ్వు దేవుడు అయితే దిగిరా, నువ్వు దేవుడు అయితే మమ్మల్ని అందరినీ రక్షించు అని యేసుక్రీస్తుని ఎంతో హేళన చేశారు. కానీ దేవుడు అలా చేయలే, యేసయ్యకు మొరపెట్టుకున్నాడు. ఈ విషయాన్ని బట్టి మనం కూడా ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ముందుకెళ్ళి వారితో గొడవ పడేవారుగా ఉండకూడదు. యేసయ్య దేవుడైనా సరే, ఇక్కడ దావీదు కీర్తనలో దావీదు చెప్తాడు, చీకటి నాకు బంధువర్గమాయను అని చెప్తాడు. కానీ యేసుక్రీస్తు కూడా సిలువలో ఆ చీకటి వేళలో ఆయన ఎంత బాధలు పడ్డా కానీ దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయనకి మొరపెట్టాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఎర్రటి ఎండా కాల్చేస్తున్నా, గాయాలు నిన్ను బాధిస్తున్నా. ఎర్రటి ఎండా కాల్చేస్తున్నా, గాయాలు నిన్ను బాధిస్తున్నా. దాహంతో నోరు ఎండిపోతున్నా, నాలుక అంగిట అంటిపోతున్నా. ప్రేమతో పెంచిన మమతలు పంచిన, ప్రేమతో పెంచిన మమతలు పంచిన. నీ శ్రమ చూడలేక గుండె పగిలిన, తల్లిని శిష్యునికి అప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినవా. తల్లిని శిష్యునికి అప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినవా. ఓ వెన్నెలంటి చెల్లని రాజా, ఎంత ప్రేమమూర్తి నీవయ్యా. ఓ వెన్నెలంటి చెల్లని రాజా, ఎంత ప్రేమమూర్తి నీవయ్యా. నింగిలోని చంద్రుడా, మందగా చంద్రుడా, నింగిలోని చంద్రుడా, మందగా చంద్రుడా. నిందలేని సుందరుడా, గంధమూలిక చందనుడా. నిందలేని సుందరుడా, గంధమూలిక చందనుడా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నెలాంటి మనసు నీదయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నెలాంటి మనసు నీదయ్యా. ఇప్పుడు 5వ మాట మనం చూస్తున్నాం. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయం. ఎవరు చదవద్దు, నేను చదువుకుంటాను.
మీరు దయచేసి ఆలకించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో 5వ మాట రాయబడి ఉంటుంది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చాలా ఒక్కసారి చూడండి. నేను వాక్యం చదివేశాను, ఇంక మీరు ఎవరు వాక్యం చదువుకోకర్లేదు, బైబిల్ వైపు ఎవరు చూడక్కర్లేదు. దయచేసి నన్ను చూడండి. ఈ మాటలోనికి వెళ్ళబోయే ముందు నేను కొన్ని ఇది నిజం అని నిరూపించడానికి కొన్ని గుర్తులు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే మీరు నోట్ చేసుకోవచ్చు. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంత చెప్పండి ఎవరైనా? 33 సంవత్సరాలు ఆయన చనిపోయాడు. అరా కొర ఇందులో బైబిల్లో లేదు కదా మనకి. 33వ సంవత్సరాన ఆయన మానవుడిగా చనిపోవడం జరిగింది. అయితే మీకు ఒక విచిత్రమైన విషయాన్ని నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మన వెన్నుపూస మొత్తంలోని అటు ఇటు ఉండేటువంటి ఎముకలు మొత్తం అన్నీ లెక్క పెడితే ఎన్ని ఉంటాయి తెలుసా? 33 ఉంటాయి. ఆ 33 ఎముకల్లో వేగస్ అనే ఒక నరం ఉంటుంది. ఆ వేగస్ అనే నరానికి ఆ వెన్నుపూస మొత్తంలోని తిరిగేటువంటి ఒక న్యాచురల్ ఆయిల్ ఉంటుంది, ఒక ద్రవ పదార్థం ఉంటుంది. దాని పేరేంటో తెలుసా? క్రిస్టోస్ అనేటువంటి ఆ యొక్క ద్రవ పదార్థం మన వెన్నుపూసలో తిరుగుతూ ఉంటుందంట. సర్వసాధారణంగా మన మానవులకి వెన్నుపూస తిన్నంగా ఉంటుంది కదండి. ఈ వెన్నుపూసలో ఉండే 33 వెర్టెబ్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూరు తిరిగేటువంటి న్యాచురల్ ఆయిల్ వేగస్ అనే నరాన్ని ఒక్కసారి వెళ్ళి తాకుతుందంట. ఈ ప్రాసెస్ అంతా 28 రోజుల్లో జరుగుతుంది మనిషి శరీరంలో. అయితే ఈ వేగస్ నరాన్ని తాకినప్పుడు ఆ నరం చచ్చిపోద్దంట మన వెన్నుపూసలో. చనిపోయి అది మళ్ళీ తిరిగి ఫంక్షనింగ్లోకి రావడానికి 3 రోజులు పడుతుందంట. మీకు విచిత్రంగా అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇది నేను రీసెంట్గా ఒక డాక్టర్ పోస్ట్ నేను చదివాను. ఆయన ఎప్పుడు పెట్టాడో తెలియదు. కానీ విచిత్రం చూడండి, 3 రోజుల వరకు ఒక నరం చనిపోవడం, అది చనిపోయి మళ్ళీ తిరిగి ఫంక్షనింగ్లోకి రావడానికి 3 రోజులు పట్టడం, ఒక వెన్నుపూసలో 33 ఈ వెర్టెబ్రేట్స్ ఉండడం, అంటే మానవుని దేహంలో ఆయన సంకల్పం తయారు చేసినప్పుడే ఆయన పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏ వయసులో చనిపోయాడు? 33 వయసులో. మన వెన్నుపూసలో ఎన్ని వెర్టెబ్రేట్స్ ఉంటాయి? 33 ఉంటాయి. ఆయన మాట్లాడడానికి చాలా ప్రయాసపడ్డాడు. నేను పోయినసారి కూడా ఇదే మాట నేను చెప్పాను, ఇప్పుడు కూడా ఇదే మాట నేను చెప్పడానికి ప్రభు కృపను అనుగ్రహించాను. నిజానికి ఈ మాట మా భార్య చెప్పాలి, స్వరూపరాన్ని చెప్పాలి, కానీ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ప్రభు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఇది మాట్లాడడానికి అర్హత అయితే నాకు లేదు, ఎందుకంటే నా సౌందర్య పూర్ణుడు, నా సర్వలోకనాథుడు, నా రమ్యమైన పాలకుడు, సర్వరక్షణకు కారణభూతుడైనటువంటి దేవాది దేవుని ముఖము వాడిపోయినటువంటి రోజు ఈరోజు. నీలి ఆకాశం నల్లగా మారినటువంటి రోజు ఈరోజు. దుఃఖమునకు కారణమైనటువంటి రోజు ఈరోజు. అందుకు నేను ఈరోజు నలుపు వేసుకున్నాను. నలుపు చీకటికి సాదృశ్యం, దుఃఖానికి సాదృశ్యం, వేదనకు సాదృశ్యం, వీటన్నిటికీ సాదృశ్యమైనటువంటి రంగు నలుపుగా ప్రపంచంలో మనం చూస్తుంటాం. అది ఈరోజు వేయడం న్యాయం అని నాకు అనిపించింది. ఈరోజు అది కరెక్ట్ అని నాకు అనిపించింది. మంచి పాట పాడింది మాన్విత. ఆ చల్లని రాజు యొక్క జీవితంలో చీకటి కోణం కనబడినటువంటి రోజు ఈ శుభ శుక్రవారం. ఇది శుభం మనకు ఎలాగైందనంటే, తాను మరణించడం వల్ల మనకి శుభమైంది. శుభప్రదమైన నిరీక్షణ మనకు కలగడానికి ఈ చల్లని రాజు యొక్క మరణం దానికి కారణమైంది. హిబ్రూ యొక్క వాళ్ళ యొక్క క్యాలెండర్ మనం చూస్తే, అంటే ఏదైతే యేసు ప్రభు చనిపోయాడో వాళ్ళ ప్రజలు యూదులు హిబ్రూ భాష మాట్లాడతారు కదా, వాళ్ళందరూ వాళ్ళకు ఉండేటువంటి క్యాలెండర్లో దేవుడు చనిపోయినటువంటి, లేకపోతే యేసు ప్రభు మానవునిగా ఆయన తన జీవితాన్ని కాలం చేసినటువంటి ఆ నెల
ఆ నెల పేరు నిస్సా లేకపోతే నిసాన్, నా పేరులో సగం అది. ఆ నెలలో ప్రభు చనిపోవడం జరిగింది. ఇవన్నీ జరిగాయి, వాస్తవం, ఇవి రుజువులు కనుక నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను. నిసాన్ అనే నెల వాళ్ళకి, మనకి ఏప్రిల్. వాళ్ళ క్యాలెండర్లో ఆయన 14 రోజున 15 రోజున ఆయన సిలువ వేయబడ్డాడు. మనకి ఈ శుక్రవారాన్ని మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. సరే, ఇవన్నీ రుజువులుగా నేను మీ ముందు పెడుతున్నాను. కాబట్టి మన దేవుడు నిరాశ్రయుడు కాదు, మన దేవుడు అబద్ధం కాదు. మనము సేవిస్తున్న దేవుడు నిజం, ఆయన నామము నిజం, ఆయన వాక్యం నిజం, ఆయన యొక్క చిరస్మరణీయమైనటువంటి గుర్తులు నిజం, ఆయన యొక్క భూమి మీద ఆయన యొక్క ప్రవేశం నిజం. ఇవన్నీ మీ ముందు పెట్టడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. కాకపోతే ఈ మాట నేను ఏదైతే వివరిస్తున్నానో దాంట్లో నాకు నచ్చినటువంటి మాట, ఇది నాకు ఈ మాట వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ఇది మీకు చెప్పడానికి. ఏంటనంటే, యేసు ప్రభు లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ మాట చెప్పాడు. అయితే యేసు ప్రభు సిలువ పైన పలికినప్పుడు సర్వసాధారణంగా, నేను పోయినసారి కూడా మీకు చెప్పినట్టు నాకు గుర్తు, ఎవరైనా కాసేపు మీ 2 చేతులు ఆకాశం మీరు గాలిలో పెట్టించితే కాసేపటి మీకు చాలా నొప్పి వస్తుంది. ఎందుకనంటే ఈ సెంటర్లో ఉన్న బాడీయే ప్రప్రదం మనిషికి. ఈ లోపల నరాల్లో నుండి ప్రవహించేటువంటి రక్తం మొత్తం 5 లీటర్లు ఉంటుంది ఇంచుమించుగా. సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, మా ఇందో దీనికి తెలుస్తుంది, ఆవిడ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసింది కాబట్టి. సో 5 లీటర్ల బ్లడ్ ఆయన కోల్పోయాడు. 5 లీటర్ల బ్లడ్ కోల్పోయాడు ఆయన. హీబ్రూ భాషలో మనం చెయ్యి అని అంటే మనం ఏం చూపిస్తామనంటే ఈ అరచేయిని చూపిస్తాం. మనం చెయ్యి అంటే ఇది అని మనం చూపిస్తాం. హీబ్రూ భాషలో చెయ్యికి అర్థం ఏంటంటే ఇక్కడ నాడి వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అది వాళ్ళు చెయ్యిగా వాళ్ళు పరిగణిస్తారు. యేసు ప్రభుకి చేతులలో మేకులు కొట్టబడ్డాయి అంటే ఆయనకి ఎక్కడ కొట్టలేదు, ఎక్కడ కొట్టారు. ఈ వ్రిస్ట్ వాచ్ మనం పెట్టుకుంటాం కదండి, ఇదిగోండి ఈ వాచ్ ఎక్కడుంది, ఇది ఇక్కడ ఉంది. ఆయనకి మేకులు ఇక్కడ కొట్టారు. నాడి వ్యవస్థ పైన దెబ్బ పడింది. నాడి కొట్టుకోవడం తగ్గిపోతుంది, గుండె కొట్టుకోవడం తగ్గిపోతుంది. ఆయన ఏం మాట్లాడాలన్నా సరే ఇలాగ నిలబడి ఊపిరి తీసుకొని ఆయన మాట్లాడాలి. నిలబడ్డానికి కాళ్ళకు మేకలు ఎక్కడ కొట్టారో తెలుసా? ఎక్కడ కొట్టారు, ఇక్కడ ఈ ప్రాంతం. అక్కడ కొడితే మనం నిలబడ్డానికి మనకేంటి సపోర్ట్ చెప్పండి? ఇదే కదా, ఈ మడమే కదండి. మడం మీద కొట్టారు మేకు, నిలబడలేడు ఆయన. ఊపిరి పీల్చుకోవాలంటే ఈ 2 చేతులు అనుకూలించాలి. ఈ 2 చేతుల్లో బ్లడ్ కోల్పోయాడు ఆయన. కాళ్ళల్లో నుండి రక్తం పోయింది. ఆయనకి ముళ్ళ కిరీటం పెడితే ఆయన నరాల్లోనికి విషం, దాన్ని ఏమంటారు, ఇంజెక్ట్ అయ్యింది, లోపలికి దిగింది. విషం నరనరాల్లోనికి చొచ్చుకొని పోయి ఆయన తన యొక్క మతిస్థిమితాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. సహజంగా సైంటిఫిక్గా శాస్త్రం ప్రకారం మనిషి శరీరంలో రక్తాన్ని కోల్పోతే షాక్ కొట్టినట్టు అవుతుంది బ్రెయిన్కి. ఈ 5 లీటర్ల బ్లడ్ కోల్పోయి చివరికి తన శరీరంలో నీళ్లు కూడా బయటికి రావడం మనం చూస్తాం కదా. సైనికుడు వచ్చి పొడిచినప్పుడు రక్తం కాకుండా ఏమొచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి తన శరీరం. అంటే తన రక్తాన్ని మొత్తం కోల్పోయాడు. చేతుల్లో నుంచి ఆయనకి ఊపిరి తీసుకోవడానికి చేతులు కానీ కాళ్ళు కానీ ఎక్కడ ఏది ఆయనకి సపోర్ట్ చేయట్లేదు. మరణించిన తర్వాత ఆయన బాడీని, లేకపోతే ఏవైతే ఆయనకి చుట్టారో వీటన్నిటినీ శాస్త్రవేత్తలు పరిశీలన చేసినప్పుడు ఆయన యొక్క వెన్నుపూస ఏ షేప్లోకి మారింది తెలుసా? 3వ షేప్లోకి మారింది. మళ్ళీ నేను స్టార్టింగ్ చెప్పిన పాయింటే నేను నీకు మళ్ళీ చెప్తున్నాను. నేను 33 సంవత్సరాల్లో చనిపోయాడు. వెన్నుపూసలో ఉన్నటువంటి 33 బోన్స్, ఆ మొత్తం ఆకారం అంతా 3 ఆకారంలోకి మారిపోయింది. 3 అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. 3వ మాట ఎవరు చెప్పారండి? 3వ మాట ఎవరు చెప్పారు? ప్రసన్న గారు చెప్పారు. ఏ మాట చెప్పారు? తల్లికి ఒక కుమారుణ్ణి అప్పగించాడు. ఎందుకనంటే నా శరీరం, నేను మానవునిగా నేను వచ్చిన పని అయిపోయింది నా తల్లి అని చెప్పడానికి ఆయన చాలా వేదన పడ్డాడు. చాలా వేదన పడ్డాడు. నేను తొందరగా ముగిస్తున్నాను. చాలా వేదన పడితే నీ మాట చెప్పాల్సి వచ్చింది.
ఏంటి వేదన చెప్పమంటారా? ఒకటి ఒళ్ళు నలిగిపోయింది, ఒళ్ళు చీలిపోయింది, దున్నబడింది. మన వాక్యంలో మనం చదువుతాం, అది శరీరం దున్నబడింది, మతిస్థిమితం కోల్పోతున్నాడు ఆయన బాడీలో షాక్ కొట్టినట్టు అవుతుంది, వింత వింతగా ఆయన లోపల ఫీలింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, లేకపోతే మానవునిగా ఆయనకి ఇక్కడ వచ్చాడు, మానవునిగా ఆయన తండ్రి అని మనం సంబోధించాలని మనకి మాదిరి చూపించినటువంటి ఈ యేసయ్య తన యొక్క చిత్తాన్ని, లేకపోతే దేవుడు తనకి ఇచ్చిన పనిని మానవుడిగా చేయడానికి తను అన్ని విధాల ప్రయాసపడి చేశాడు. ఈ రక్షణ భాగ్యం, ఈ జీవితం, ఈ సుభిక్షమైనటువంటి ఈ ప్రాంతంలో మనమందరము తేజోమయమైన స్వాస్థ్యము కలిగిన ఆ రారాజుని కీర్తించడానికి ఇంత వ్యసన పడ్డాడు ఆయన. ఇప్పుడు ఈ లేఖనం నెరవేర్పు ఏంటనంటే, ఇందాక సాత్విక చదివింది అనుకుంటా కీర్తనల గ్రంథంలో 22వ అధ్యాయంలో, అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమనంటే నా నాలిక ఎప్పుడు అంటుకుపోద్ది తెలుసా? ఈ లోపల తడి ఆరిపోయినప్పుడు అంటుకుపోద్ది. దుఃఖం వచ్చినప్పుడు మనకి జలుబు చేస్తుంది కదండి, ఆ నొప్పితోని ఆయన బాధపడుతుంటే జలుబు చేసానికి ఊపిరి తీసుకోవడానికి ముక్కుల్లో నుంచి శ్వాస తీసుకోవడానికి కుదరక నోటితో తీసుకుంటే నోరంతా ఆయనకి ఎండిపోయింది. సిలువపై మన రక్షణ కొరకు, మన శాపము తొలగించడానికి, మన పాప బ్రతుకు మార్చడానికి చేతుల్లో మేకులు ఎందుకు కొట్టారో మీకు తెలుసా? మన చేతులతోని మనం అపరాధ భావంతో మన ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీని కానీ పురుషుని కానీ ఏ చూపుతోనైనా సరే, మోసం చూపుతోనైనా, మోహపు చూపుతోనైనా, ఎలాంటి ఆలోచనతోనైనా మనం అపరాధాన్ని మనం తాకుతామని మనకంటే ముందే క్షమించడానికి ఆయన చేతుల్లో గాయం పొందాడు. ఈరోజు కాళ్ళతో తల్లిదండ్రులను తంతున్నటువంటి కొడుకులు కూతురులు ఉన్నారు, వారిని క్షమించడానికి తన కాళ్ళలో మేకులు ఆయన దిగ్గగొట్టించుకున్నాడు. మతిస్థిమితో లేని వారిని కూడా స్వస్థపరచగలని నిరూపించడానికి ఆయన మతిస్థిమితాన్ని కోల్పోయాడు. ఏం తెలుస్తుంది మీకు ఆయన బాధ? ఎలా కనిపిస్తుంది మీకు ఆయన త్యాగం? నిర్లక్ష్యంగా కనిపిస్తుందా? కాదు, కనబడకూడదు మనకి. ఊరికనే మనం పాడట్లేదు, మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నీకు నమస్కారం చేస్తానని. ఎలా పాడుతున్నాం? నీవే రాకపోతే నేను ఏమైపోదునో అని పాడినటువంటి స్వరాలు ఒంటరిగా ఉండి, నువ్వు లేకపోతే నేను ఏమైపోదును ప్రభా అని ఒక్కసారి ఆలోచించారా మీరు? ఆయన వ్యసనపడ్డాడు, నిరాకారుడిగా, ఆయన ఏ ఆశ్రయం లేనివాడిగా శాపగ్రస్తుడైపోయాడు. సొగసైనను సురూపమైనను లేకుండా మారిపోయాడు. అప్పటికి కూడా లేఖనాన్ని నెరవేర్చడానికి నాకు దాహంగా ఉంది, నాకు ఏదైనా ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఈరోజు ఈ మాట మనల్ని ఏం ప్రేరేపిస్తుందో తెలుసా? దేవుడు ఇంకొక వాక్యం కూడా ఇందులో రాయించి ఉంచాడు. అదేంటంటే, నాకు జరిగినట్టే మీకు జరుగుతుంది భవిష్యత్తులో అని తన శిష్యులకు చెప్పాడు. ఈరోజు మనకి చెప్తున్నాడు, ఆయనకు జరిగినట్టే మనకు కూడా జరిగే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రియ సంగమా, మనల్ని నగ్నంగా నడి రోడ్ల మీద పరుగులెత్తించి మనల్ని కొట్టి చంపే రోజులు త్వరలో రాబోతున్నాయి. ప్రభుత్వాలు దానికి చాలా సన్నాహాలు చేస్తున్నాయి. నిన్నగాక మొన్న నైజీరియా ప్రాంతంలో పస్కా పండుగ దినాన్న దరిదాపుగా 33 మంది క్రైస్తవులు చంపేశారు. ఎందుకో తెలుసా? ఈ రక్షకుని ఆరాధిస్తున్నామని. అది వాక్యం నెరవేర్పు. త్వరలో ఆ వాక్యాన్ని నెరవేర్చే బాటలో మనము కూడా వెళ్ళాలి, దానికి మనం సిద్ధపడాలి. అది వాక్యం నెరవేర్పు. ఆయన కొరకు చావుకైనా సిద్ధపడాలి, అది వాక్యం నెరవేర్పు. ఆయన కొరకు నిలబడేటువంటి వారిగా మనము తీర్చిదిద్దబడుదుము గాక. లేఖనాన్ని నెరవేర్చే వారిగా మనం ఉందాం. ఈ హృదయాన్ని మాత్రమే ఆయన కోరుతున్నాడు, వేరేది ఆయన కోరటం లేదు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉందాం. ఆయన లేఖనానుసారంగా జీవించే బిడ్డలుగా మనం మారుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. నాకు ఇచ్చిన మాట సిలువలో పలికిన 6వ మాట ఏంటంటే, దేవుడు సిలువపై వేలాడుతూ, ఆయన మానుపై వేలాడుతూ పలికిన 7 మాటల్లో ఇప్పుడు నేను చెప్పబోయే మాట 6వ మాట. 6వ మాట ఏంటంటే, ఇప్పటి వరకు నా ముందు చెప్పిన సోదరులు అందరూ మంచిగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే 6వ మాట సమాప్తమైనది. ఏంటండి?
ఆరో మాట ఏంటి? సమాప్తమైనది. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏంటంటండి, యేసు చిరక పుచ్చుకున్న తర్వాత సమాప్తమైందని చెప్పి తల వంచి తండ్రికి తన ఆత్మను అప్పగించారు. సో అసలు మనం ఈ ఆరో మాటలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, నశించిపోతున్న దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిందండి, ఏం నశించిందండి? ఆది యందు ఆదాము అవ్వగారు పరిశుద్ధముగా పుట్టినప్పటికీ, సృజించబడినప్పటికీ వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు చేసిన పనిని బట్టి, పాపాన్ని బట్టి పరిశుద్ధతను కోల్పోయారు. ఆ కోల్పోయిన దాన్ని ఎవరు తిరిగి రక్షించారండి? యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చి ఆ పరిశుద్ధతను మళ్ళీ మనకి అప్పగించారు. తర్వాత మనం ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆరో మాట విజయ దరహాసంతో పలికిన మాట. సిలువలో పలికిన 7 మాటల్లో అతి చిన్నదైన మాట సమాప్తమైనది ఆరో మాట. సో ఏం నేర్చుకోవాలి అని అంటే, ప్రభు పలికిన అన్ని మాటల్లోనూ ఇది చిన్న మాట మరియు అమూల్యమైన మాట. ఎందుకని? మనం ఆయన తండ్రికి ఆత్మను అప్పగించినప్పుడు మనం బాధపడాలా, సంతోషపడాలా? యాక్చువల్లీ నార్మల్గానైతే బాధపడాలి, కానీ మనం సంతోషించాలి. ఎందుకంటే దేవుడు ఈ భూలోకానికి వచ్చి ఆయనకి తండ్రి తనకు అప్పగించిన పని పూర్తి చేశారు. ఏం చేశారు? ఆయన ఏ పని మీద అయితే ఈ భూలోకానికి వచ్చారో ఆ వచ్చిన పని పూర్తయిపోయింది. పూర్తి చేసుకుని ఆయన తన ఆత్మను ఏం చేశారు? తండ్రికి అప్పగించారు. కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకని? మన పాపాన్ని బట్టి, మన శాపాన్ని బట్టి, మన ప్రతి ఒక్క శోధనని బట్టి విముక్తి కలిగించినందుకు దేవునికి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. తర్వాత యేసయ్య చేయవలసిన ప్రతి పనిని సంపూర్తి చేశారు. ఏం చేశారు? ఆయన చేయవలసిన ప్రతి పని సంపూర్తి చేశారు. అంటే కంప్లీట్గా మనకి ఏం కావాలో మనం బీదలకు సువార్తను అందించడం, తర్వాత పాపులను రక్షించడం, ప్రతి శోధన నుండి విడిపించడం, ఇవన్నీ ఏం చేశారు? ఆయన ప్రతి పనిని సంపూర్తి చేశారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన అప్పగించిన పనిని కూడా మనం పూర్తి చేయాలి. అంటే యేసు ప్రభు గారి సువార్తను ప్రకటించడం, దేవుని కోసం తెలియని వాళ్ళకి దేవుని గురించి వివరించడం, ఇలాంటి పనులు మనం ఏం చేయాలండి? పూర్తి చేయాలి. తర్వాత పాపభారం మోయిట సమాప్తమైనది. ఏంటండి? పాపభారం మోయిట సమాప్తమైంది. మన పాపంని బట్టి, మన భారాలను బట్టి చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. అయ్యో ఇప్పుడు ఏమంటారు? దేవుడా నేను పాపం చేశాను, దేవుడా నన్ను క్షమించండి అంటారు. మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఇక్కడ నుంచి వెళ్ళగానే ఏమవుతుంది? మళ్ళీ అదే జీవితంలోకి వెళ్ళిపోతాం. తర్వాత మనకి శోధనలు వచ్చినప్పుడు, మనకి భారం అంటే కొన్ని సిచ్యువేషన్లో ఇంకా నా వల్ల కాదు, ఇక్కడ నుంచి నేను క్విట్ అయిపోదాం అనుకున్న, ఇంకా నా వల్ల అయిపోయింది, ఐఎమ్ డన్ విత్ దిస్, ఇంకా ఇక్కడితో నేను క్లోజ్ చేసుకుంటే, కొంతమంది చనిపోదాం అనుకున్న సిచ్యువేషన్లో కూడా దేవుడు ఏం చేశారండి? మన ప్రతి పాపాన్ని, భారాన్ని ఆల్రెడీ ఆయన సమాప్తం చేశారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకి శోధన వచ్చినప్పుడు, మనకి భారం వచ్చినప్పుడు, మనకి బాధ అనిపించినప్పుడు ఏం చేయాలి? దేవునికి మోకరించి ప్రార్థన చేయాలి. దేవుడా, ఆల్రెడీ సిలువలో నా కోసం ప్రతి పాప భారాన్ని నువ్వు సమాప్తి చేసావు, కాబట్టి ఇప్పుడు నాకున్న శోధన ప్రతి భారాన్ని మీరు తీసివేయండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనము మన పాప భారము ప్రభు మీద మోపి మన పాపాలను ఒప్పుకొని మనం ఎలా మారాలండి? నీతిమంతులుగా మారాలి. ఎలా మారాలి? నీతిమంతులుగా మారాలి. అండ్ నెక్స్ట్ ఈ ఆరో మాటలో ఇంకేం సమాప్తమైందంటే, సువార్త ప్రకటించుట సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? సువార్త ప్రకటించడం. ఈ రోజుల్లో ఎక్కడైనా సువార్త వినగలుగుతున్నామా? లేదు. ఎందుకని? దేవుని రాకడ మనకి సమీపంగా ఉంది కాబట్టి, మనకు ఆల్రెడీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో వార్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడా కూడా సువార్త మనకి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో దేవుని రాకడ సమీపంగా ఉన్నప్పుడు మనకి దేవుని వాక్యం అంట కరువు అవుతుంది. ఏమవుతుంది? కరువు అవుతుంది. దేవుని వాక్యం వినడానికి కూడా మనకి అందుబాటులో ఉండదు. కాబట్టి ఇప్పుడు మనకు జరగబోయే రోజులు కూడా అవే, ముందు కూడా మనం చూస్తున్నవి అవే. ఈ యుద్ధాలు బట్టి ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ ఆగిపోతున్నాయి. తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు, ప్రతిదీ ఆగిపోతుంది. అండ్ నెక్స్ట్ చాలా మంది పాస్టర్లు ఏం చేశారు? చంపేశారు. ఏమైందండి? వాక్యం ఎవరు వినకుండా ఉండడానికి, వాక్యం అనేది మనకు అందకుండా ఉండడానికి, ఎవరైతే భక్తిపరులుగా ఎవరైతే దేవునిలో ఎదుగుతున్నారో, దేవుని కోసం పూర్తిగా వివరించే వాళ్ళని ఏం చేస్తున్నారు? సంహరిస్తున్నారు. ఎందుకని? సువార్త
ప్రకటించబడకూడదు, సువార్త ఎవరికి తెలియకూడదు, సువార్త ఎవరు ఆచరించకూడదు, దేవునిలోకి ఎవరు ప్రవేశింపకూడదు. అందుకని చెప్పి ఏం చేస్తున్నారు? సువార్థికుల్ని, బోధకుల్ని హతమారుస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఆయన ఏం తప్పు చేశారు? దేవుని కోసం పోరాడడం వల్ల, దేవుని కోసం అందరికీ వివరించడం వల్ల, దేవునిలో ఎదగడం వల్ల ఏం చేశారు? ఆయన్ని ప్రాణాలతో లేకుండా తొలగించారు. అలాగే బాబాయ్ చెప్పినట్టు నిన్న చాలామంది క్రైస్తవుల్ని చంపేశారు. ఎందుకు చంపేశారు? దేవునిలో ఎదుగుతున్నారని. దేవుని బిడ్డలైనందుకు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఎందుకని? ఆల్రెడీ దేవుడు మన కోసం సువార్తను ప్రకటించడం సమాప్తి అయిపోయింది. దేవుడు 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు ప్రతి ఒక్కరికి శిష్యుల్ని వేసుకుని ప్రజలందరికీ ఆయన ఏం బోధించేవారు? సువార్త బోధించేవారు. కాబట్టి మనకు కూడా మనం సువార్త ప్రకటించేటప్పుడు శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, అనేక ఇబ్బందులు, ఇరకట్లు అన్నీ వస్తాయి. వచ్చినప్పటికీ మనం ఏం చేయాలి? దేవునిలో నిలబడాలి. దేవుని సేవకై మనం వాడబడాలి. ప్రతిదీ దేవుని కోసమే. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అనుకోవాలి. ఎందుకని? మనం జీవించేదే దేవుని కోసం. ఈరోజు మనం మరణించామంటే మనం ఆలోచించుకోవాలి, దేవుడా ఆల్రెడీ మా కోసం నువ్వు సువార్తను ప్రకటించడం సమాప్తి చేసావు, కానీ మేము సమాప్తి చేసుకోగలిగామా? చేసుకోలేకపోయామా? ఈరోజు నువ్వు పిలుచుకుంటే మేము నీ రాజ్యంలో నిలబడగలమా? నిలబడలేమా అని చెప్పి మనకు మనం 1-2 సార్లు ప్రశ్నించుకుని మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఎందుకని? దేవుడు సువార్తను ప్రకటించడం సమాప్తి అయినది కాబట్టి మనం కూడా మన జీవితంలో అనేక మందిని సువార్త ప్రకటించి ఆ పనిని మనం ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. మన చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేను నేర్చుకున్నది, నాకు ఒకటే చెప్పేవారు ఏంటంటే, మీరు సండే స్కూల్కి వచ్చినప్పుడు మీతో పాటు ఒక కొత్త వాళ్ళని తీసుకురండి. ఎందుకని? మీకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఆ ఫ్రెండ్స్తో పాటు ఒకరిని తీసుకురండి. వీక్కి ఒకళ్ళైనా తీసుకురండి. అట్లీస్ట్ కనీసం మంత్లో 4 వీక్స్ ఉంటాయి కాబట్టి ఒక్కరినైనా తీసుకురండి. ఎందుకని? మన ఫ్రెండ్స్ మనతో ఉంటారు, వాళ్ళకి దేవుని కోసం తెలియదు. నిజమైన దేవుని కోసం మనం ఏం చేయాలి? ప్రచురించాలి. ఆయనకి తెలియని వాళ్ళకి తెలిసేలా మనం చెప్పుకోవాలి. కాబట్టి అలాగే మనం కూడా ఏం చేయాలి? ఈ భూమి మీద మనకున్న ప్రతి పనిని, ప్రతి విషయాన్ని విడిచిపెట్టి దేవుని సువార్తను ప్రకటించడంలో మనం ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. తర్వాత ప్రభు అపవాది క్రియలను లయపరిచారు. దేవుడు సమాప్తి చేసిన విషయంలో ఇంకొక విషయం ఏంటంటే, అపవాది అంటే ఎవరండి? సాతాను. చాలామంది అపవాదికి భయపడిపోతూ ఉంటారు. చీకట్లో వెళ్ళాలంటే భయం, ఏదైనా పని చేయాలంటే అమ్మో ఈరోజు మంగళవారమా, శనివారమా? ఎంతమంది అందరూ చెప్పండి, అమ్మో ఈరోజు అమావాస్య. దేవుడు ఏం చెప్పాడు? అసలు ఈ రోజు మంచి రోజు. ఇప్పుడు 7 days క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు. నెలను సృష్టించింది ఎవరు? దేవుడు. సంవత్సరాన్ని సృష్టించింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. 365 రోజులు దేవుడు సృష్టించినప్పుడు అందులో మంచి రోజు ఏంటి, చెడ్డ రోజు ఏంటి? అందులో ఏమంటారు? ఏదన్నా పెళ్లి జరగాలంటే ఈరోజు అమావాస్య, అయ్యయ్యో చేయకూడదు. ఈరోజు ఎంగేజ్మెంట్ పెట్టుకుందామంటే అమ్మో ఈరోజు మంగళవారం, కీడు. పిల్ల ఎదురొస్తే అయ్యయ్యో పిల్లి ఎదురొచ్చింది. దేవుడు ఏం చెప్తున్నాడు? మనం ప్రతిదాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ ఎవరివి? ఈ అమావాస్య, ఈ నల్లటి దుస్తులు, ఈ చీకటి, ఇవన్నీ ఎవరివి? సాతానుగాడు. అవునా కాదా? సాతానుగాడు అయినప్పుడు మనకి నిజమైన దేవుడు మనతో ఉన్నప్పుడు మన అపవాదికి ఎందుకు భయపడాలి? అపవాదితో మనం పోరాడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఆల్రెడీ సిలువలో మన ప్రతి పాపాన్ని, శాపాన్ని, సువార్తని ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు అపవాదికి ఎందుకు భయపడాలి? మనం ఇంకా అపవాదితో పోరాడాలి. మనము కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమును, సాతాను క్రియలను జయించి ప్రభువును పిల్లలుగా జీవించాలి. శరీరాశ, అయ్యా ఈరోజు పెళ్ళుంది, కొత్త డ్రెస్ ఉంటేనే కానీ నేను వెళ్ళను, కొత్త చీర కావాలి. అయ్యో అందరూ నగలేసుకుంటారు, నాకేమున్నాయి? ఏమీ లేవు. నేత్రాశ, కొంతమందిని చూసి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషిని మనం మోహపు చూపుతో చూసినప్పటికీ అక్కడ మనం ఆ వ్యక్తితో పాపము చేసినట్టేనంట. తర్వాత జీవపు ఆశ, డబ్బు కావాలి, బంగారం కావాలి. ఈరోజు దేవుడు పిలుచుకుంటే మన ఆ డబ్బు, ఆ హోదా, ఆ బంగారం అంతా ఏం చేసుకుంటాం? ఈరోజు స్థలాల కోసం, భూముల కోసం, బంగారాల కోసం, డబ్బు కోసం మన సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా తిరుగుతున్నప్పటికీ, ఒకవేళ ఉన్న పలంగా దేవుడు పిలుచుకుంటే
అవన్నీ ఈ భూమి మీద మనం వదిలేసి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. కాబట్టి నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనం ఎప్పుడు దేవుడు మనకు ఆల్రెడీ సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైంది. కాబట్టి ఈ భూమి మీద మనం చేయవలసిన ప్రతి పని దేవుడు సంపూర్తి చేశారు. మన పాప భారాన్ని సంపూర్తి చేశారు, సువార్తను ప్రకటించడం సంపూర్తి చేశారు. తర్వాత అలాగే అపవాది విషయంలో కూడా దేవుడు అపవాది తంత్రక్రియలు అన్నీ కూడా దేవుడు సమాప్తి చేశారు. కాబట్టి మనం కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సిలువలో పలికిన 7 మాటలు ఆల్రెడీ అందరూ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి నేను చేసిన 6వ విషయంలో నేను చెప్పబోయేది ఏంటంటే, ఎప్పుడు కూడా మనం సువార్త విషయంలో మనం ముందడుగులో ఉండాలి. మన సేవకుల కొరకు మనం ఎప్పుడు వాళ్ళ వెంటే ఉండాలి, వాళ్ళ కోసం ప్రార్థించాలి. తర్వాత మన సువార్త పరిచర్య విషయంలో ఎన్ని ఆటంకులు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మనం తొట్టిల్లిపోకూడదు, ఆ త్రోవలో నుంచి తొలగిపోకూడదు. అలాగే ఎప్పుడు కూడా అపవాది విషయంలో మనం భయపడకూడదు. ఏదున్నా కానీ ముందు దేవుని విషయంగా మనం ప్రార్థించాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. పరమును పీడి పరమును చేరగా పదమును చూపి దేవుని ఆజ్ఞను నెరవేర్చగను, దేవుని ఆజ్ఞను నెరవేర్చగను. సమాప్తమాయెనని తలవాల్చే ప్రభువు, సమాప్తమాయెనని తలవాల్చే ప్రభువు. తనువందు గాయాలు కన్నీరు చిందే కన్నీటి దారలు కనుగొనల జారే. తనువందు గాయాలు కన్నీరు చిందే. ఒక గొప్ప దేవుడు ఆకాశం నుంచి కిందకొచ్చి మనతో పాటు మనలాగా ఒక మనిషిలాగా, మనలో కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిలాగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు పలికిన లాస్ట్ మాట, ఆఖరి మాట, 7వ మాట, లూకాసు వార్త 7వ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే మాట ఆఖరి మాట అండి. యేసుక్రీస్తు పలికిన భూలోకంలో 33 సంవత్సరాలు బ్రతికి చివరి మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. యేసుక్రీస్తు ఏం పలికినా, ఏ మాట పలికినా అది ఒట్టి మాట కాదండి. ఏదో నోటుకు వచ్చింది కదా, మనం అందరం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా మన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ఏం పలికినది వాగ్దానపు మాట. అంటే ఒకసారి కీర్తన గ్రంథం 31వ అధ్యాయం, కీర్తన 31:5, కీర్తన 31:5, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. ఇక్కడ లూకా 23:46 ఏమన్నాడంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే యేసుక్రీస్తు ఏం పలికినా, అది ఏ మాట పలికినా అది వాగ్దానాన్ని నెరవేర్చే మాట. మనలాగా నోటికి ఇష్టం వచ్చినట్లు ఏ మాట వస్తే ఆ మాట పలికే వ్యక్తి ఆయన కాదు. ఇక్కడ ఏమంటున్నారంటే, తండ్రి, మొదటి మాట ఏంటండి? తండ్రి అనే మాట. మీరు ఒక్క క్రైస్తవ్యంలో అంతే ఆ మాట ఉంటుంది. అంటే మనలాంటి క్రైస్తవులు మాత్రమే ఏమంటాం? తండ్రి అంటాం. అదే మనం బయటికి వెళ్ళాం అనుకోండి, ఏ పూజలకో పునస్కారకి వెళ్ళాం అనుకోండి, అక్కడ దేవుడు అంటారు. అక్కడ ఏమంటారండి? ఆయన్ని దేవుడు అంటారు. మనం మాత్రం ఏమంటున్నాం? తండ్రి అంటున్నాం. మనం ఏమంటున్నామండి? తండ్రి అంటున్నాం. మీరు ఏ గుడికైనా వెళ్ళండి, ఏ గుడికి కానీ, ఏదన్నా పెద్ద పెద్ద గుడుకులు కానీ, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏమంటారంటే దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని చెప్తారు. కానీ మన దేవుడు, మనకున్న సంబంధం ఏంటంటే, మీరు నా కుమారులు, నేను మీకు ఏమై ఉన్నాను? తండ్రినై ఉన్నాను. అంత గొప్ప సంబంధాన్ని దేవుడు
మనకిచ్చాడు. నేనేమంటానంటే మన ఊర్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? మన ఊర్లో ఏం హెచ్చురు ఫంక్షను, పుట్టినరోజు ఫంక్షన్ అవుతుంది అనుకోండి, మనం ఏం చేస్తామంటే పోతారం వెళ్ళి ఏం తెచ్చుకుంటాం? కుర్చీలు, బల్లలు, నెక్స్ట్ ఇంకేం తెస్తాం? టేబుళ్ళు, సరుకులు తెస్తాం. అవి మనం అద్దెకి పట్టుకొస్తాం. ఏం పట్టుకొస్తాం మనం అవి? అమ్మ అర్థమవుతుందా? ఇంట్లో ఫంక్షన్ కానీ పెళ్ళి కానీ ఏదైనా అయినప్పుడు మనం ఏం చేస్తాం? కుర్చీలు, బల్లలు, వాటర్ క్యాన్లు, వాటర్ అవన్నీ పట్టుకొస్తాం. ఎందుకంటే వాటిని ఏం చేస్తాం? అద్దెకి పట్టుకొస్తాం. మళ్ళీ మనం ఏం చేయాలి? ఫంక్షన్ అవగానే వెళ్ళి ఇచ్చేయాలి. నువ్వు కానీ ఇవ్వలేదనుకో ఆడు ఊరుకుంటాడా? ఆయన పేరేం పేరండి? మన బాగా పరిచయం. ఏం పేరు ఆయన పేరు? నాగేశ్వరరావు గారు ఊరుకుంటారా? ఇంట్లో ఊరుకోరు కదా. అయితే మన ఆత్మ మనది కాదు. మన ఆత్మ ఎవరిదండి? మనది కాదు. ఈ ఒకవేళ ఈ చేతులు, వేళ్ళు, గోర్లు, మొఖాలు మీ అమ్మ రావచ్చు, మీ నాన్న రావచ్చు, కానీ ఆత్మ ఎవరిది? మనది కాదు. ఆత్మ ఇచ్చిన ఆయన ఇచ్చాడు ఆత్మ. కాబట్టి ఆత్మను మళ్ళీ ఏం చేయాలి? మనం జాగ్రత్తగా అప్పగించాలి. కుర్చీలు, బల్లలో పెళ్ళి అవ్వగానే ఎలాగ అప్పగిస్తావో మన ఆత్మని ఏం చేయాలి? ఆయనకి అప్పగించాలి. ఒకసారి ఈ వాక్యాన్ని చూద్దాం మనం. యోబు పత్రిక 32వ అధ్యాయం 8వ వచనం. యోబు 32:8. అయినను నరులలో ఏముందండి? ఏమండి అర్థమవుతుందా? మన అందరిలో ఏముందండి? ఆత్మ ఒకటి ఉన్నది. సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయను. యేసుప్రభు అన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగినుకుంటున్నాను. అయితే యోబు చెప్తున్నాడు, నరులలో ఏముందండి? ఆత్మ ఒకటి ఉన్నది. నెక్స్ట్ అండి ప్రసంగి 12:7. ప్రసంగి 12:7 అందరికి వచ్చిన మాట అది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దేవుని యొద్దకి మరలా పోవును. నేను చెప్పే మాట ఏంటంటే ఆత్మ మనది కాదు. ఏమన్నా? ఆత్మ మనది కాదు అసలు. మీరు ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినప్పుడో లేదా ఏదన్నా కాలిపోయినప్పుడు మనుషులు కొంతమంది ఏమవుతారండి? చనిపోతారు. అప్పుడు ఆడి పేరు ఏదో ఒక పేరు అవ్వచ్చు, ఏ వెంకట్రావో సుబ్బారావు అవ్వచ్చు. ఆడు అక్కడ నుంచి పోయినప్పుడు ఏమంటారండి? ఏమంటే యాక్సిడెంట్ అయిపోయింది, చచ్చిపోయాడు అని ఏమంటారు? మృతదేహం అంటారు. మన భాషలో ఏమంటారు? శవం అంటారు. ఏమంటారు అంటే అందులో ఏమీ లేదు, ప్రాణం లేదు. ఆ ప్రాణమే ఆత్మ. అది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మరొక మాట, సామెత గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. అందరికి వచ్చిన మాటే. సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఇలా మనం కొన్ని మాటలు ముందుకెళ్ళినప్పుడైతే ఆయన చెప్పేది ఏంటంటే ఆత్మ ఒకటి ఉంది, ఆత్మనిచ్చినవాడు ఆయన ఒకడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆత్మను నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఆయనకు మాత్రమే అప్పగిస్తే నీకేముంటుంది? పరలోకం ఉంటుంది. ఆయన ఇచ్చిన ఆత్మను వేరే వాడికి ఇచ్చావనుకో నీకేముంటుంది? నరకం ఉంటుంది. ఇక్కడ మనకి యేసుక్రీస్తు ఒక మాదిరి నేర్పిస్తున్నాడు. ఏంటంటే నేను నా ఆత్మను ఆయనకి అప్పగిస్తున్నాను. మీరేం చేయాలి? మీరు కూడా మీ ఆత్మను ఏం చేయాలి? ఆయనకు మాత్రమే అప్పగించాలి. ఆయనకు అప్పగించకుండా పాపానికి అప్పగిస్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారని దేవుడు మాటలో చెప్తున్నారండి. ఇంకొక విషయం ఏంటంటే మనకు మంచి ఉదాహరణ, ఆయన పేరు అపోస్తుల కార్యములు 7:59లో ఒక మంచి ఉదాహరణ ఉందండి. ఒక ఆయన ఆత్మను దేవునికి అప్పగించాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారతని రాళ్లతో కొట్టిరి. స్టెఫన్ అనే వ్యక్తి ఉన్నాడండి, ఆయన రాళ్లతో కొట్టారు. కొట్టినప్పుడు ఆయన పలికే మాట ఏంటంటే
నా ఆత్మను చేర్చుకొనుము. అంత దమ్ము మనలో ఉండాలి, అంత మాట మనలో ఉండాలి. మనం మంచం మీద ఉన్నప్పుడు రేపో మాపో వెళ్ళిపోతాం అన్నప్పుడు, ప్రభువా నన్ను, నా ఆత్మను చేర్చుకో అనే ఆ గుండె ధైర్యం మనకి ఉండాలి. ఇలా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏదో గుద్దేసింది అనుకోండి, అప్పుడే మనకు ఆ మాట ఉండాలి. ఏంటి, ప్రభువా నా ఆత్మ నీ సన్నిధిలో చేర్చుకునే అంత ధైర్యం మనకి ఉండాలి. కానీ ఈ రోజుల్లో బాగా ఏమైపోయింది, ఆ ధైర్యం తగ్గిపోయింది. నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, ఆఖరి మాట, ఈ భూమి నీది కావచ్చు, ఇల్లు నీది కావచ్చు, ఆస్తి నీది కావచ్చు, బంగారం నీది కావచ్చు, సమస్తం భూమి మీద ఉన్న అన్నీ నీది కావచ్చు, కానీ ఆత్మ మాత్రం నీది కాదు. నీ అప్పులు ఎవడైనా కట్టొచ్చు, నీకు ఆరోగ్యం ఏ డాక్టర్ అయినా ఇవ్వచ్చు, కానీ ఆత్మనిచ్చేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. ఆత్మనిచ్చిన దేవుడు మాత్రమే అక్కడున్నాడు. యేసుక్రీస్తు నేర్పిన విధానం అంటే ఏంటంటే, నా ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాను, మీ ఆత్మను కూడా దేవునికి అప్పగించండి. దేవుడి